హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 9 చూడబోతున్నాం. దీనికన్నా ముందు ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్ లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్ళాము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. షన్ వచ్చేసి అగ్రిమెంట్ పేపర్స్ మర్చిపోయాడు అని చెప్పి తీసుకొని వెళ్తుంది కదా, అప్పుడే ఒక బాబు నాన్న అని పిలవడం కూడా చూస్తుంది కదా. ఇంకా చూసి ఇంకా షాక్ అయిపోద్ది అనమాట. ఏంటి, నేను ఎన్ని రోజులు పెళ్ళి అయిపోయిన వాడితోట మాట్లాడాను, డిన్నర్కి అన్నింటికి తనతోట తిరిగానని చెప్పేసి ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది అనమాట కొంచెం. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి రిసెప్షన్ దగ్గర నించుంటది. తనకు మెసేజ్ చేస్తుంది అనమాట, నేను ఇక్కడ ఉన్నాను మీ హాస్పిటల్ దగ్గరే, మీ పేపర్స్ మర్చిపోయారు, వచ్చి తీసుకోండి అని చెప్పేసి అంటదనమాట. ఇంకా తను కూడా వచ్చి తీసుకుంటాడు. ఇంకా షన్ రిసెప్షన్ దగ్గర నించుంటది అనమాట. అక్కడున్న నర్సులందరూ మాట్లాడుకుంటారు అనమాట, హీ వాళ్ళ లవరా లేదా ఫ్యామిలీ మెంబరా ఎవరు తిను అని చెప్పేసి. ఇంకప్పుడే హీ వస్తాడు. ఇక్కడ వరకు వచ్చావు కదా, మరి లోపలికి రావాల్సింది అని చెప్పేసి అంటాడు అనమాట. షన్ అంటది, లేదు లేదు నాకు పని ఉంది, మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా పేపర్స్ ఇచ్చేసి ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడదు, తనకి బాయ్ కూడా చెప్పదు, స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అక్కడితో ఆ సీన్ అయిపోద్ది. ఇంకా షన్ను వాళ్ళ ఫ్రెండ్ కలిసి బార్కి వెళ్తారనమాట డ్రింక్ చేయడానికి. వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందంతా చెప్తుంది. డాక్టర్ హీకి పెళ్ళి అయిపోయింది, బాబు కూడా అన్నాడు, నా ముందే పిలిచాడు నాన్న నాన్న అని. హీ కూడా అన్నాడు, ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నావు, స్లోగా రా అని చెప్పేసి అన్నాడు. ఇంకా అలా చెప్తూ ఉంటది అనమాట జరిగిందంతా. వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటది, అసలు ఈ అబ్బాయిలనే నమ్మకూడదు, ఈ లవ్ అనేదే ఉండదు, అంతా ఫేకు, మనల్ని మోసం చేస్తారని చెప్పేసి కొటేషన్ చెప్తుంది అనమాట తాగేసి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ ఆన్ అవ్వి ఆ టేబుల్ మీద పడుకొని పోతుంది. షన్ వచ్చేసి అలా కూర్చొని ఊగుతూ ఉంటది అనమాట. అప్పుడే షన్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వస్తాడనమాట వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళడానికి. ఇంకా షన్ కొద్దిగా బాగా ఉండడం చూసి, షన్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నిన్ను తినని తీసుకొని వెళ్తాను, తినకి అస్సలు స్పృహలో లేదని చెప్పేసి అంటాడు. ఇంక షన్ కూడా ఓకే చెప్తుంది. వాడు ఇంకా అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా షన్ వచ్చేసి రోడ్డు మీద అలా నడుస్తూ వస్తూ ఉంటది. అక్కడ ఒక టేబుల్ ఉంటే వాటి మీద పడిపోద్ది అనమాట. ఇంకా కూర్చుంటది. అప్పుడే డాక్టర్ హీ వచ్చేసి స్కేట్ చేద్దామని చెప్పేసి బయటకు వస్తాడు. ఇంకా బయటకు వచ్చి తనని చూస్తాడనమాట. దగ్గరికి వెళ్ళి ఎవరు ఎలా పడిపోయారు టేబుల్ మీద అని చెప్పేసి. ఇంక వెళ్ళి చూస్తే షన్ నువ్వేంటి, ఏంటి ఇంతలా తాగేవు, పద నిన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. కానీ తను తాగేసి ఉంది కదా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకుంటే నీకు మర్యాద అనేది ఉండదు, నువ్వు ఇంకెప్పుడు నాతో మాట్లాడకు కూడా అని చెప్పేసి ఏవేవో అంటదనమాట. హీకైతే ఏమో అర్థం కాదు. నిన్న మధ్యాహ్నం వరకు గార్డెన్లో బాగానే కదా మాట్లాడుకున్నాము, ఇప్పుడేమవింది, తినకి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. తను ఇంకా అక్కడి నుంచి వెళ్తుంది అనమాట. వెళ్లే ముందు, నువ్వు నా వెనకతలు వచ్చావంటే మరి నీకు బాగోదు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తుంది అనమాట. హీకైతే అసలు ఏం అర్థం కాదు, నేనేం చేశాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుందని ఆలోచిస్తాడు. ఆ సీన్ చూడడానికి చాలా ఫన్గా ఉంటుంది అనమాట. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళతో చెప్తుంది అనమాట, నా వెనకతలో ఎవడో ఒక ఈడియట్ పడుతున్నాడు, వాడిని వెళ్ళి తన్నండి అని చెప్తాది. ఇంకా హీ వచ్చేసి కొంచెం దూరం ఉంటాడనమాట. ఇంకా అలా ఉండిపోతాడు అక్కడ. తినేంటి ఇలా చెప్తుందని వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫుల్ బూతులు తిడతాడనమాట, నువ్వెవడరా నా కూతురు వెనకతలు పడ్డానికి, ఇలా రా దమ్ముంటని చెప్పేసి. ఇంకా హీ అక్కడ ఉండిపోతాడు దొంగచాటుగాన. తను చెప్దామని ట్రై చేస్తాడనమాట, నేను డాక్టర్ హీ అని చెప్పేసి. ఇంకా వాళ్ళ నాన్న ఫుల్గా బూతులు తిట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదైతే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇంకా ఇక్కడితో సీన్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే షన్ వచ్చేసి నిద్రలేస్తుంది అనమాట. లేవగానే ఫోన్ చూస్తుంది. హీ మెసేజ్ చేస్తాడనమాట, నీకు తాగింది దగ్గరగానే మెసేజ్ చేయి నాతోటి అని చెప్పేసి. ఇంక తను ఆలోచిస్తుంది, నేను తాగానని చెప్పేసి హీకి అలా తెలుసు అని. తర్వాత అంతా గుర్తు తెచ్చుకుంటది అనమాట, ఏటెట్ చేసింది అవన్నీ. నేనేంటి ఇలా చేశాను, నా పొరవంతా పోయిందని చెప్పేసి కొంతసేపు మంచం మీద ఆలోచిస్తుంది అనమాట. ఇంకా అక్కడితో ఆ సీన్ అయిపోద్ది. ఇంకా వాళ్ళ ఆఫీస్లో చూపిస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని.
వాడు అడుగుతాడు నువ్వెందుకు నన్ను అంతలా తాగావు అని చెప్పేసి. అది నీకు అనవసరం అని చెప్పేసి తను అంటది. నాకు అనవసరం ఏంటి, నేను నీ ఫ్రెండ్నే కదా అని చెప్పేసి అడుగుతాడు. అవును ఫ్రెండ్వి ఫ్రెండ్ లాగా ఉండు అని చెప్పేసి అని అంటది. వాడైతే కొంచెం ఫీల్ అవుతాడనమాట. చెప్తేనే కదా నాకు అర్థమవుతది నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అని చెప్పేసి వాడు తను ఏమన్నా సరే అలా అడుగుతూ ఉంటాడనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే వీడికి తనంటే ఇష్టం కానీ వీడు చెప్పడు. తనకు కూడా వీడంటే ఇష్టం, తను కూడా చెప్పదు. ఇంక వాడు అలా అడగడంతోటి అవును మరి నువ్వన్నీ నిజాలే చెప్తున్నావు కదా అంటే వాడు అంటాడు, నేను ఎప్పుడైనా నీ దగ్గర అబద్ధం చెప్పానా? నా లైఫ్లో ఏం జరిగినా నీకే కదా ఫస్ట్ చెప్తాను, నీ దగ్గర ఏ విషయం కూడా నేను దాచలేదని చెప్తాడు. ఇంకా తను అంటదనమాట, నువ్వు నువ్వు మళ్ళీ హోమ్ టౌన్ కి వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పేసి. ఇంక వాడు అలా చూస్తాడు తినగల తెలుసని. నేను మొన్న మొత్తం అంతా విన్నాను, మీ అమ్మగారితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నా కదా, మీ అమ్మగారు డేటింగ్ కూడా చేయమంటున్నారు ఎవరో ఒక అమ్మాయిని, ఫోటో కూడా పెట్టింది కదా నీకు, డేట్ చేయమంటుంది, అలాగే హోమ్ టౌన్ కూడా వెళ్ళిపోతున్నా కదా, మరి నువ్వు నిజమైన ఫ్రెండ్ అయితే ఇదంతా చెప్పవు కదా, చెప్తావు కదా, కానీ ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటదనమాట. ఇంకా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇంకిద్దరు బాధపడతారు. ఇంకా అక్కడితో ఆ సీన్ అయిపోద్ది అనమాట. ఇంకా తర్వాత డాక్టర్ హీ వచ్చేసి షన్కి మెసేజ్ చేస్తాడనమాట, చికెన్ సూప్ చేశాను వస్తావా తాగుదామని చెప్పేసి. తను అంటది లేదు నేను ఆల్రెడీ తినేసా అని చెప్పేసి. హీ అయితే అనుకుంటాడనమాట, ఏమైంది ఈ అమ్మాయికి నిన్నటి నుంచి అలా రూడ్గా మాట్లాడుతుంది అని చెప్పేసి. ఇంకా ఆ సీన్ అయిపోద్ది. ఇంకా తర్వాత వచ్చేసి అవును రేపే కదా మీ హోటల్లో మీటింగ్కి ప్రాజెక్ట్ చేయడానికి వస్తున్నాను, మేమంతా కార్లో వెళ్తున్నాము, నువ్వు కూడా నాతో పాటు వస్తావని చెప్పేసి అడుగుతాడు. తను అంటది లేదు లేదు నాకు పని ఉంది, నేను ముందే వెళ్ళిపోవాలని చెప్పేసి అంటది. హీ బాధపడతాడనమాట, తనని అవాయిడ్ చేస్తుంది కదా. ఇంకా తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక షాప్కి వెళ్తారనమాట. డాక్టర్ హీ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏం అవ్వాలని చెప్పేసి. షన్ అంటది హీకి అయితే రోబోట్ కంట్రోల్ గ్యాడ్జెట్ లాంటిది ఏమైనా ఇద్దాము, ఎందుకంటే తనకి బాబు ఉన్నాడు కదా బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి. ఇంకా అక్కడితో సీన్ అయిపోద్ది అనమాట. తర్వాత డాక్టర్ హీ వాళ్ళందరూ వాళ్ళ హోటల్కి వెళ్తారు. డాక్టర్ హీ ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ అనమాట. వాళ్ళందరూ వెల్కమ్ చెప్తారు. షన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి పక్కకు వెళ్ళిపోతారు అనమాట డాక్టర్ హీ ఫేస్ చూడలేక. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండే బాగా పరిచయం చేస్తాడు అందరినీ. ఇంకా డాక్టర్ హీ కూడా వాళ్ళతో ఇద్దరు స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళని కూడా పరిచయం చేస్తాడనమాట. షన్ని ఇంకా పక్కన ఉంటే వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తాడు ఈ ట్రెండ్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళిద్దరు తప్పకుండా వెళ్తారు, అంతైనా హోటల్ కదా మన జాబ్ ఇదే కదా అని చెప్పేసి. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి తనతో వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ ని పరిచయం చేస్తాడనమాట. అందులో ఒక స్టూడెంట్ ఉంటాడు కదా, వాడితోనే మొన్న షన్ వచ్చేసి డేట్కి వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరు చూసుకుంటారు. నేను మిమ్మల్ని ఎక్కడో చూశానని చెప్పేసి షన్ అంటదనమాట. వాడు ఇంక టెన్షన్ ఎక్కిపోయి సైకిల్ చేస్తాడనమాట చెప్పకని. ఎందుకంటే వాడు ఇంకో స్టూడెంట్ వస్తుంది కదా వాడితో పాటు, తనని లవ్ చేస్తాడనమాట ఫస్ట్ నుంచి. మళ్ళీ తనకి ఆ విషయం తెలిస్తే తనని ఎక్కడ ఇష్టపడదు అని చెప్పేసి ఆ విషయం దాస్తాడు. ఇంకా షన్కి అర్థమవుతుంది అనమాట. తను అంటది ఆ ఆ అవునవును నేను హాస్పిటల్కి వస్తున్నాను కదా అప్పుడు చూసాను అని చెప్పేసి. అవును నేను కూడా అప్పుడే చూసానని చెప్పేసి వాడు కొద్దిగా రిలాక్స్ అవుతాడనమాట. ఇంకా దీనికి చెప్పింది వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పకపోతే బాగోదని చెప్పేసి నిన్ను కూడా నేను చూసాను హాస్పిటల్ అని చెప్తుంది. ఇంకా అందరూ అక్కడి నుంచి పరిచయం తీసుకొని లోపలికి వెళ్ళిపోతారనమాట. వెళ్తుండగా డాక్టర్ హీ వచ్చేసి షానని పిలుస్తాడనమాట, నీతో మాట్లాడాలి అని చెప్పేసి. కానీ షన్ అయితే మాట్లాడదు, తన ఫ్రెండ్ ఉంటది కదా. సరే సరే లోపలికి రండి అని చెప్పేసి ఇంకా తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోద్ది. హీ అయితే కొంచెం డల్ అయిపోతాడనమాట. ఇంక వీళ్ళు వాళ్ళ వాళ్ళ ముగ్గురికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా. డాక్టర్ హీ చూస్తాడు వీళ్ళిద్దరు బ్యాగ్స్ వేరేలాగున్నాయి, నా బ్యాగ్ వేరేలాగుంది, ఇందులో ఏముంది అబ్బా అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక డాల్ ఉంటుంది రిమోట్ కంట్రోల్ గ్యాడ్జెట్ లాంటిది. ఇదేంటి నాకు ఇది ఇచ్చారని చెప్పేసి షనన్ అడుగుతాడనమాట. నాకెందుకు ఇది ఇచ్చారని చెప్పేసి, కానీ తను మాట విందు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆన్సర్ అవ్వకుండానా. హీకైతే ఏం అర్థం కాదనమాట, వీళ్ళకి ఏమైనా మెంట్లో ఏంటి మరీ చీప్గా చిన్నపిల్లని అనుకుంటున్నారు ఏంటి నన్ను ఇలాంటిది ఇచ్చారని చెప్పేసి.
ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ప్రాజెక్ట్ చేయడానికి రూమ్ లోకి. డాక్టర్ హీ వచ్చేసి బోర్డు మీద రాసి చూపిస్తాడనమాట. హెడేక్ ఇలా వస్తది. కానీ మనం మసాజ్ అలా చేస్తే తగ్గుతది. వేరేగా కాకుండా ఇలా చేస్తే త్వరగా తగ్గుతదని చెప్పేసి. డాక్టర్ హీ వచ్చేసి బోర్డు మీద రాసి చూపిస్తాడు. వాళ్ళిద్దరు డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి చేసి చూపిస్తారనమాట ఇలా మసాజ్ చేయాలని చెప్పేసి. ఇంకా డాక్టర్ హీ అంటాడు, మొన్నటి వరకు నా ఫ్రెండ్కి ఒక ఆవిడకి హార్ట్ పెయిన్ గా ఉంటే నేను దానికి కూడా సేమ్ ఎలాంటి టిప్సే చెప్పాను, తనకు బాగా వర్క్ అవ్వేంది కూడా అని చెప్పేసి షన్ వైపు చూస్తాడనమాట. షన్ ఏమో ఇంకేమందో సైలెంట్ అయిపోద్ది. షన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా, ఇంకో ఫ్రెండ్ కి ఉడికెక్కిద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళి సేమ్ తనలాగే మసాజ్ చేస్తాను, నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి వెళ్తుంది. ఇంక వెళ్ళేసి వాడు కూర్చుంటే వాడికి వచ్చి మసాజ్ చేస్తూ ఉంటది అనమాట. అలా చేస్తూ వాడి ఫ్రెండ్ వైపు చూస్తుంది. వాడేమో కొద్దిగా జెల్సీగా ఫీల్ అవుతాడు. వాడే కెమెరామన్ అనమాట, ఆ వీడియోస్ అంతా వాడే తీస్తున్నాడు. ఇంకా అలా జెల్సీగా ఫీల్ అవుతారు. ఇంకా డాక్టర్ హీకి అర్థమవుతుంది అనమాట. సరే చాలు నువ్వు ఇంక లేగు అని చెప్పేసి లేపేస్తాడు తన్ని. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. ఇంకా డాక్టర్ హీ అంటాడనమాట, మీకు అంతా ఓకే కదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా చెప్పాలని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట, షన్ వాళ్ళ ఫ్రెండ్, లేదు అంతా ఓకే, థ్యాంక్స్ వచ్చినందుకు, పదండి ట్రీట్ ఇస్తాను, మా హోటల్లోనే ఫుడ్ చాలా బాగుంటది అని చెప్పేసి ఇంకా అందరూ పార్టీ చేసుకుందాం అనుకుంటారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. షన్ ఉంటది, డాక్టర్ హీ మాట్లాడదామని చూస్తాడు. నాకు ఈ గ్యాడ్జెట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. కానీ తనేమో ఏం అందనమాట. ఆ బొమ్మ వైపు చూపిస్తుంది. ఇంకంతే, ఇంకా అక్కడతో సీన్ అయిపోద్ది అనమాట. ఇంకా హీ అడుగుతాడనమాట, అవును నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు నాకు అసలు గ్యాడ్జెట్ ఎందుకు ఇచ్చారు, అసలు ఆ టాల్తో నాకేం పని అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట, మీ బాబు ఉన్నాడు కదా, మీ బాబు కోసం అని చెప్పేసి. ఇంకా నవ్వుకుంటారు అనమాట. అందరూ షాక్ అయిపోతారు, బాబు ఏంటి, నాకు అసలు ఎప్పుడు పెళ్ళి అయిందని చెప్పేసి. అప్పుడు షన్ వైపు చూస్తారు అందరూను. షన్ అంటది, నేను ఆ రోజు మీకు ప్రాజెక్ట్ పేపర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక చిన్న బాబు మిమ్మల్ని నాన్న అని పిలుచుకుంటూ వచ్చాడు కదా, తనకి 8 years ఉంటాయి, నేను చూసాను, మీరు కూడా మెల్లిగా రండి, మెల్లిగారా వెంగ పరిగెట్టుకొని చెప్పేసి అన్నావు కదా, నేను అదంతా చూసాను అని అంటది. ఇంకా డాక్టర్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు అంటాడు, తను డాక్టర్ వాళ్ళ కొడుకు కాదు, తనకి మెంటల్ కండిషన్ హెల్త్ బాగోదనమాట, వాళ్ళ ఫాదర్ ఇలా చనిపోతాడు, ఇంకా డాక్టర్ హీన తన బాధ చూడలేక ఆపరేషన్ చేయించుకొని అంటున్నాడు అని చెప్పేసి, నేనే నీ ఫాదర్ని, ఇన్ని రోజులు దూరంగా ఉన్నందుకు సారీ, అదంతా స్టోరీ చెప్తాడనమాట. ఇంకా చెప్పేసి తను అంటాడు, మా డాక్టర్ ఇంకా యంగే, తనకి ఇంకా లవ్ కూడా లేదు, సింగిల్ ఇప్పటికి కూడానా, కానీ ఎవరిని ట్రై చేయరు, ఎవరికి ట్రై చేసినా సరే తను అంత వేగంగా పడ్డు కూడానా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా షన్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి షన్ వైపు చూస్తారనమాట. అంటే క్రింజీగా చూస్తారు, నీకు ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా చెప్పేశావు, కొంచెమైనా ఆలోచించాలి కదని చెప్పేసి. ఇంకా తను కూడా అలా షాక్ అయిపోద్ది అనమాట. ఇంకా అప్పుడు డాక్టర్ హీకి అర్థమవుతుంది, తిను నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుందని చెప్పేసి. అదంతా తలుచుకొని ఉంటాడు అనమాట, తిను ఎప్పటి నుంచి అవాయిడ్ చేస్తుంది అవన్నీని. తను కూడా నవ్వుతాడు, అంటే తినికి నేనంటే ఇష్టం కాబట్టే కదా నాకు పెళ్ళి అయింది అనుకొని నన్ను అవాయిడ్ చేసిందని చెప్పేసి. ఇంకా అక్కడ మటన్ పీస్ ఉంటే ఆ పీస్ తీసుకొని షన్కి వేస్తాడనమాట, షన్ తినని చెప్పేసి. ఇంకా షన్ అప్పుడు నవ్వుతుంది, తనకి ఏం చేయాలో అర్థం కాదు కదా, ఫేస్ అంతా దించేస్తుంది అనమాట కిందకి, అయ్యో ఏంటి ఇలా చేశానని చెప్పేసి. ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.